వన్ టౌన్లో జరిగిన నాటు తుపాకీ కాల్పుల్లో రాజేష్ అనే వ్యక్తి ప్రస్తుతం గాయపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అసలు ఈ గొడవ ఎలా జరిగింది, కాల్పులు జరగడానికి గల కారణం ఏంటి, ఎవరు కాల్పులు చేశారు, ప్రత్యక్షంగా అంటే కాల్పులు జరగడానికి 5 నిమిషాల ముందు అతని మేనల్లుడు ప్రస్తుతం మనతో సుల్తాన్ ఉన్నాడు. అతన్ని అడుగుదాం, అంటే ఏ టైంలో జరిగింది అసలు, అంటే నువ్వు చూసే టైంకి అతని మీద కాల్పులు చేశారా, లేకపోతే నేను ఏమైనా అడిగారా మీ మామయ్య? పెళ్ళికి వెళ్ళేసి 11:30 12కి వస్తున్నాను. వచ్చినప్పటికి కుర్రోడికి ఏటైంది, ఎవరెవరు తాగుతాను అడిగాడు మాట నాకు రోడ్డు మీద. ఈదిలోకి వచ్చాను, దెబ్బడును గొట్టం కూడా అదే నోకరాజు ఇద్దరు తాగుతున్నారు అనగల, నేను తాగుతాను వాళ్ళతో పాటు, దెబ్బడు మనవాడే కదా నేను మాట తాగుతానని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నాకు ఏం జరిగింది తెలియదు. తెల్లవారి 3:30కు 4 గంటలకు ఫోన్ వచ్చింది, ఇలాగా నాటు తుపాకీతో కాలిస్తారు అని అనగలే. అదేంటి వెళ్ళాడు కదా, మిమ్మల్ని నమ్ముకొని వెళ్ళాడు కదా, వెంటనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు 3:30కి ఇక్కడికి వచ్చాను. ఎవరు ఇక్కడికి వచ్చిన? నేను వచ్చాను కేహెచ్కి. ఏటైంది అని నరేష్ని అడిగితే వచ్చాడు, మాట్లాడుకున్నారు, గంట తీసి కాలిస్తాడు అని. ఎవరు కాల్చారని అనుమానం? నోకరాజా? నోకరాజు. నాటు తుపాకీ అయితే దిలీప్ అని కుర్రోడు ఇచ్చాడంట. ఎవరు అసలు ఈ దిలీప్? ఎవరో దిలీప్కిను వీళ్ళకి సంబంధం ఏంటి? వీళ్ళు ఫ్యాన్స్ మాట. వీళ్ళకి మరి ఏది జరిగిందో, వీళ్ళకి ఏటయిందో మరి నాకు తెలియదు. ఫ్యాన్స్ వచ్చి ఇవ్వడం ఇచ్చాడంట చేస్తారు. దీని మనకి ఎవరో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారని చెప్తున్నారు. మందు తాగే టైంలో అతను కూడా ఉన్నాడా? అతను ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు అంటే నాయుడు అనే కానిస్టేబుల్ ఉన్నారని చెప్పేసి ఈ గొడవకు సంబంధించి అతనే చంపేస్తాడని బెదిరిస్తున్నాడు ఎప్పటి నుంచో అని వాళ్ళ భార్య చెప్తుంది. తెలుసా ఏమన్నా? ఆ విషయాలు అయితే నాకు తెలీదు. నైట్ మాత్రం వీళ్ళిద్దరు ఉన్నారు. మరి రాజేష్ అని కుర్రోడు, దిలీప్ అని కుర్రోడు వచ్చాడని నాకు కూడా తెలీదు. నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను. తెల్లారి 3:30 ఫోన్ వచ్చింది, ఇలాగా మేనేజ్ కూడా ఇలా. మామయ్య పేరేంటి? రాజేష్, చేపల రాజేష్ అలియాస్ మ్యాంగ్లీట్ అంతాం వాడికి. ఇప్పుడు అసలు వీళ్ళందరూ ఏది ఆ దిబ్బడో లేకపోతే నోకరాజు వీళ్ళందరూ కలిసి అసలు ఏం చేస్తారు? దెబ్బడు అన్నోడు ఆటో వేసుకుంటాడు, జీవీఎంసీ బండి తోలుతాడు. మన నోకరాజు అన్నోడు మరి చేసుకుంటాడు, డ్యూటీలు చేసుకుంటాడు. కొంతవరకు వీళ్ళందరూ పోర్టులో ఏదో ముగ్గు లేదా బొగ్గు ఇవన్నింటినీ దొంగతనం చేస్తారంటారు. అసలు ఇందులో నిజం ఉందా? అవి నిజం ఉందా కాదని లోన్ ఉన్న కుర్రోడిని అడగాలి. మరి ఏంటో మరి మనకు కూడా తెలియదు. లోన్ ఉన్న కుర్రోడికి డబ్బులు పంపకాల విషయంలోనా లేకపోతే పాత గొడవలు ఉండి ఇతన్ని చంపేయాలనే నిర్ణయానికి ఏమైనా వచ్చి ఉండొచ్చా? ఏమైనా తెలుసా అతనికి? మరి వీళ్ళకి ఏమున్నాయి మరి నాకు తెలియదు, అంతవరకు నాకు తెలుసు. ఈ గొడవ జరగడానికి ముందైతే నీతో మాట్లాడి వెళ్ళాడు? నాదైతే మాట్లాడు కన్ఫర్మ్. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే రాత్రి 11 గంటల సమయంలో పక్కన ఉన్నటువంటి అతని మేనల్లుడు సుల్తాన్తో ఎవరెవరు మందు తాగుతున్నారు, ఎక్కడ తాగుతున్నారు అని చెప్తే దిలీప్, ఆ తర్వాత నోకరాజు వీళ్ళందరూ కలిసి మందు తాగుతున్నారని చెప్పడం, వాళ్ళతో మందు తాగడానికి వెళ్ళినటువంటి రాజేష్ని క్షణాల్లోనే చిన్న ఆ గొడవ జరగడం, తుపాకీ తీసి కాల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రాణాలతో ఇప్పుడు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ స్పష్టంగా తెలియాల్సింది ఏంటి అంటే అసలు వీళ్ళకి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి, తుపాకులు కొనుగోలు చేసింది ఎవరు, దీని వెనక ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ నాయుడు పరిస్థితి ఏంటి, అతను సస్పెండ్ అయిన తర్వాత కూడా అతను చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏంటి, ముఖ్యంగా పోర్టులో జరుగుతున్నటువంటి దొంగతనాలకి అసలు కానిస్టేబుల్కి అదేవిధంగా ఈ కాల్పులకు గురైనటువంటి ఈ రాజేష్కి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు విశాఖలో ఈ గన్తో కాల్పులకు అనేది ఒక కలకలంగా మారింది. ఇది ఒక పెద్ద చర్చకి దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.